దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. పరమగీతము మొదటి అధ్యాయము. పరమగీతము మొదటి అధ్యాయము 8వ వచనం మొదటి మాట. నారి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. మా ప్రభువా, మీరిచ్చిన వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. నీ అనాది సంకల్పంలో నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులన్నీ నీ మనసులో ఉద్దేశించుకున్న ప్రజలందరికీ తెలియపరచాలని మీరిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, ఈ వాక్యాన్ని వినవండి. దాని చాటున మీరు దాచి ఉంచిన నూతనమైన, లోతైన, అతి శ్రేష్టమైన ఆత్మ ప్రత్యక్షతో కూడిన లేఖన ప్రత్యక్షతో ఇమిడినటువంటి క్రీస్తు మర్మమైన సర్వ సంపూర్ణ సత్యమైన ఆరోగ్యకరమైన నీ ఉపదేశమును, నీ మనసులో ఉన్న సంగతులను బయటకు తెచ్చి నీ పక్షం వహించినటువంటి నీ దాసుని నోట ఆ మాటలు ఉంచి మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ, మా ప్రభువా, మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా చేసి నీ బలమైన వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా మా అందరికి వినగలిగిన చెవిని, గ్రహించగల మనస్సును, లోబడి హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంత వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యరికము చేసే భాగ్యమును, శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి ఘనమైన నీ సేవ బోధిగంతల వరకు వెళ్ళి అయా నీ పని చేసి సంపూర్ణ సిద్ధి పొంది సంపూర్ణులుగా అందరినీ నీ చిత్తంలో సిద్ధపరిచి వారు మేమంతా కలిసి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని అయా నువ్వు నిర్ణయించిన బడా మంచి దాసుడా, మంచి దాసురాలని ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేస్తూ నిన్ను మహింపరచుకునే భాగ్యము కలుగునట్లుగా ఆ కృప దయచేయమని అయా ఉపదేశించి మనం బలపరిచి నడిపించమని బతిమలాడుతున్నాం. నువ్వే సంగతులు దేవ మాతో ముచ్చటించాలని నువ్వు దేవా నిర్ణయించుకున్నావు. ఆ నీ మనసులో ఉన్న సంగతులన్నీ మా అందరికి తేటపరిచి దేవా తెలియపరచండి. దేవా నీ కార్యములు జరిగించమని బతిమలాడుచున్నావు. నీ అనాది సంకల్పంలో నువ్వు నిర్ణయించుకున్నటువంటి ఆ ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తి నాకు అనుగ్రహించు ప్రభా. మొదటిగా నా అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఏమన్నొప్పుకుండా క్షమించు. నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. శుద్ధజలంలో నన్ను కడిగి సమస్త కీడు అపవిత్రతను కొట్టివేసి ఆనంద తైలం నాపై ఇంకను గొప్పగా ఉంచు. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకను గొప్పగా ఉంచి పరిశుద్ధాత్మాగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. పరలో శుద్ధ సువర్ణ తైలం నా నెత్తి ఇంకను గొప్పగా ఉంచు. అయ్యా, హెస్కేల్ 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడు. అపోస్తుల కార్యం 4:27-31 ప్రకారం, యెషయా 51:16 ప్రకారం, మత్తయి 10:7-20 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1:9-10-18-19 ప్రకారం నీ కృప నాకు దయచేయి. తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ ఉపదేశము నీ ప్రజలకు అందకుండా అడ్డుపడుతున్నా, అడ్డగించాలని శతవిధాల ప్రయత్నించుటకు సిద్ధపడ్డటువంటి దుష్టుడు, వాడి దోతలు, చీకటంధకార శక్తులు, ఈ లోక లేదా కుల సంబంధమైనటువంటి దేవతలు, దేవుళ్ళు అనబడివి కానీ దురాత్మలు, చీకటంధకార శక్తుల సమూహం కావచ్చు, వశీకరణ లేదా చిల్లంగి, బాలమణి, చేతబడి, క్షుద్రపు, అవెంత ప్రమాదకరమైన వారు అనుకోవచ్చు. మాంత్రికులు ఇవే ఫైనల్, ఇక లేవు అనుకోవచ్చు. అటువంటి అయినా సరే, కర్ణ పిశాచాలైనా సరే,
కాశ్మోర దెయ్యాలైనా సరే, కామ పిచాచాలైనా సరే, కామ వికారపు చేష్టల చేత ఎదుగోచని ఏడవబడేలాగా ఒక వ్యక్తిని మంచంలో పెట్టేలాగా ఒక టైం పెట్టని చెప్పని లాంటివి ఆదివారపు అమావాస్య ఏ కీడించేటువంటి ప్రయోగాలు జరుగుతున్నట్టు అన్నిటిని వేస్తున్నాము మహాపునరుద్ధాన శక్తిని బట్టి, శిలువ రక్తాన్ని బట్టి మత్తయి 16:18-19, మత్తయి 18:18 ప్రకారం నీవిచ్చిన అధికారం చొప్పున నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా మేమంతా కలిసి వాటిని బంధిస్తున్నాం, నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాం. అక్కడే ఇప్పుడు అవి వేస్తున్నాము లయమైపోవును కాక. ఇటు బంధకాల చేత ఇలాగ శోధించబడుతూ వీటి చేత వెరిపించబడుతున్నావు, దేవ బాధించబడుతున్నావు. దేవ మంచం బట్టి ఒకవేళ ఉన్న రోగాన్ని, దేవ రోగగ్రస్తులై ఉన్నా, సమాధానం లేక వెరిపించబడుతున్న భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య రకరకాల కారణాన్ని బట్టి సమస్యలు, శోధనలు కలుగు చేస్తున్న వీటన్నిటి బంధకాలను చేస్తున్నాముల ప్రతి ఒక్కరికి ఇప్పుడే విడుదల కలుగునుగా, స్వస్థత ఆరోగ్యము కలుగునుగాక, నష్టపోయిన దాంతో తిరిగి రికవర్ అవునుగాక వేస్తున్నాము. అది ఏదైనా సరే ఆమె నీ కార్యములు జరిగించు. వాటన్నిటిని బంధిస్తూ నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాను ఏస్తున్నాములు. అక్కడ ఇప్పుడే అవి లయమైపోవునుగాక. నీ బలమైన సన్నిధి ప్రభావం మా మధ్య ఉండునుగాక. మేమున్న ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నా, ఇక ముందు ఏకీవించబోతున్నా. నీ బిడ్డలు ఉన్నటువంటి గృహం, మేమున్న గృహం, ఈ కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం సమస్త శిలువ రక్తంతో కడిగి సినాయి పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసనుడివై ఉండి నీలోంచి దేవా ప్రభావం నలుదిక్కులకు ఏస్తున్నాములో ప్రభలిల్లి వెళ్ళునుగాక. నీ చిత్తానికి వ్యతిరేకంగా ఏది మాకు కనపడకుండా ఈ ప్రాంతంలో ఉన్న ఈ ఇంట్లో ఎక్కడున్నా సరే, మేమున్న ఇక్కడ ఎక్కడున్నా సరే వాటిని అయా నీవు దహించు అగ్నిగా దిగి వచ్చి వాటి ప్రభావం లయపరచుదువుగాక. గొప్ప కార్యాలు జరిగించమని, ప్రతి ఒక్కరు విడుదల దయచేయమని, నీ నామాన్ని ఘనపరచుకోమని, నా చుట్టూరు మా చుట్టూరు మేమున్న జ్ఞాపకం చెబుడే సమస్తం చుట్టూ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెలవి ఈ మహిమే గాని జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింప చేసి నీ చేతి నీడలో దాచిపెట్టి, నీ దేవదూతలు 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6:16-17 దేవదూతలు అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలి ఉంచు. నీ కనుదృష్టి ముఖ కాంతి, తేజం అని వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చెబుడు సమస్తంపై ప్రకాశింపచేసి, సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చెబుడు సమస్తమును యేసునామములో కమ్మునుగాక. బలమైన నీ సన్నిధి ప్రభావం మా మధ్య ఉండునుగాక. నీవే అగ్ని ప్రాకారమై, జకర్యా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమై ఉందువుగాక. జ్ఞాపకం చేయబడు సమస్తం చుట్టూ మాతో మీరుండి మా అందరితో మాట్లాడమని నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకుంటూ, దుష్టుడు లేదా దురాత్మ చీకటి అంధకార శక్తులు కలుగు చేస్తున్న సమస్త అభ్యంతరాలు, అల్లరి, ఆగడాలు, చీకటి శక్తులు, క్రియలన్నిటిని యేసునామములో బంధిస్తున్నా. నీ ఆత్మకార్యములు జరిగించమని, నీవే నీ ప్రజలతో మాట్లాడమని, నాతో కూడా మాట్లాడమని, సమకూడిన వారితో కూడా మాట్లాడమని, దేవా ఈ వీడియో ద్వారా వింటున్న వారితో కూడా మాట్లాడమని, నీ సంకల్పంలో నిర్ణయమైన ప్రతి ఒక్కరితో, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా నువ్వు మాట్లాడు. యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని బలమైన సన్నిధి ప్రభావం, నీ భయాన్ని యేసు నామములో ఈ ప్రాంతంలో రిలీజ్ చేస్తున్నాను. ఈ ఘనకార్యములు జరిగించి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని కృపాస్తాలు సమస్తాన్ని అప్పచెప్పి నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరమగీతము 1వ అధ్యాయము 8వ వచనంలో మొదటి మాటలో అర్ధభాగం, అంటే అక్కడ రాస్తున్న మాట నారీమణి అని రాస్తుంది. అయితే దాంట్లో 2 అక్షరాలు ప్రభు తీసుకోమన్న దాన్ని బట్టి నారీ అనే మాట ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నారీ అంటే స్త్రీ, ఇంగ్లీష్లో ఉమెన్ అంటారు. స్త్రీ అనేదానికి పరిపక్వత అనమాట, పరిపూర్ణ సౌందర్యం అనే విషయాన్నే స్త్రీ.
పరిపూర్ణమైన సౌందర్యం అని ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే, పుట్టగానే ఆడపిల్ల పుట్టింది అంటారు, పసిపాప అని చెప్పి అంటారు. కొంచెం వయసుకు రాగానే ఆడపిల్ల అంటారు, యుక్త కాలముకు రాగానే ఆడపిల్ల ఇలాగా యవన ప్రాయంలోకి వచ్చింది అంటారు. యవన ప్రాయం దాటి వివాహం జరగంగానే ఆమెను భార్య అంటారు. ఇక ఆ తర్వాత పిల్లలు కలగంగానే ఒక స్త్రీ అని చెప్పని పిలువబడుతుంది. అదే పరిపూర్ణ సౌందర్యం అనేది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ నారి అనే మాట ఎక్కడెక్కడ ఉందంటే మనకు తెలుసు. ఆది కాండంలో ఆదాము గారి దగ్గరికి యేసయ్య ఆదాము యొక్క పక్కటెముకలో నుంచి ఒక ఎముక తీసి అతనిలోంచి కొంచెం మాంసం తీసి ఆ ఎముకను ఆ మాంసమును సమస్తాన్ని, మరి సృష్టికర్త కాబట్టి ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆమేన్, హల్లెలూయా. మనం నమ్మటం వాటికే, మనం నమ్మిన దాన్ని బట్టే దేవుని కార్యం మన జీవితాల్లో అయినా, సంఘంలో అయినా, కుటుంబాల్లో అయినా, దాంపత్య జీవితంలో అయినా, పిల్లల జీవితాల్లో అయినా, వ్యాపారంలో అయినా, పెట్టుబడి పెట్టే విషయంలో అయినా, అనారోగ్య సమస్య అయినా, కోర్టు సమస్యలైనా, భూ వివాదాలైనా, కొంతమంది స్థలాలు కాడ కొట్టుకుంటూ ఉంటారు. భూ వివాదాలైనా, ఎవడన్నా వచ్చి రంకెలేస్తున్నా, లేదు అప్పు కట్టకపోతే నిన్ను నిలదీస్తాను, నీ ఆస్తులు జప్తు చేస్తాను, లేదంటే నీ పిల్లలను నా కాడకు పనివాళ్ళగా ఈడ్చుకు వెళ్తాను, నీవు డబ్బులు ఇచ్చినప్పుడే వాళ్ళని వదిలేస్తాను, లేదంటే నడి రోడ్డు మీదకు లాగి మీ పరువు తీస్తాను, కోర్టుకి ఇడుస్తాను, ఇలా రకరకాల డైలాగులు ఉంటాయి. అది ఏ సమస్యన కావచ్చు నీ జీవితంలో, యేసయ్యను నువ్వు నమ్మితే అద్భుత కార్యాలు చూస్తావు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రభు అన్నాడు కదా, ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట దుర్లభము. అంటే దుర్లభం అంటే అది సాధ్యపడదు. మరి ఎవరు పరలోకానికి వస్తారా అంటే, సుంకర్లు వేశ్యలు ముందుగా, మీకంటే ముందుగా పరలోకానికి చేరతారని. ఎందుకు సుంకర్లు వేశ్యలను టార్గెట్ చేశాడంటే, వాళ్ళల్లో ఉన్నది ఉన్నట్టు యథార్థంగా ఒప్పుకొని విడిచిపెడతారు. ప్రభు ఇంకో మాట కూడా అన్నాడు, వేషధారులను నేను క్షమించను. వేషధారణ అంటే తల్లి ముందు, లేదా భర్త ముందు, తండ్రి ముందు, లేదా భార్య ముందు, కుటుంబ సభ్యుల ముందు, కుటుంబంలోను, సంఘంలోను, సమాజంలోను నలుగురు చూస్తున్నప్పుడు ఒక రకంగాను, ఎవరు చూడకుండా రహస్యం ముందు ఒక రకంగా, హృదయంలో ఒక రకంగా ఉండేవారినే వేషధారులు అంటారు. ప్రభు అంటున్నాడు, ఎవరినైనా క్షమిస్తాను కానీ, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారులను నేను క్షమించను అన్నాడు. సరే, వేశ్యలు సుంకర్లు ముందుగా పరలోకానికి వెళతారు అని చెప్పి అన్నాడు ప్రభు. అయితే ఇంకొక విచిత్రమైన కష్టతరమైన మాట ఒకటి అంటున్నాడు అక్కడ ప్రభు. ఒంటె సూది బెజ్జంలో జోరటం చాలా సులువు అన్నాడు. శిష్యులు అంటున్నారు, ప్రభు మరి ఇది ఎలా సాధ్యపడుతుంది, మరి పరలోకానికి వచ్చేవాళ్ళు ఎంతమంది అంటే, ఇదైతే మానవుడికి అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి సమస్తమును సాధ్యమే. ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి తన పక్కటెముక ఒకటి తీసుకొని తనలోంచి కొంత మాంసం తీసి, అది ఆయన సంకల్పంలో ఇప్పుడు సర్జరీ చేస్తారు. అక్కడక్కడ అవయవాలు ఏదైనా తీసేసినప్పుడు ఈ తొడ కింది భాగంలో కొంత మాంసం తీసి, అక్కడ మిగతా ఎక్కడైతే తీసేసారు అవయవం అక్కడ దాన్ని, ఆ మాంసాన్ని తీసి సర్జరీ చేస్తారు, కప్పుతారు అన్నమాట. వైద్య శాస్త్రంలో జరుగుతున్న ఈ కార్యాలు మరి ఇది ఆనాడే యేసు ప్రభు వారు చేశారు. ఆదాము విషయంలో ఆదాము మాంసాన్ని తీశాడు, పక్కటెముకను తీసుకున్నాడు. ఆ మాంసాన్ని, ఆ పక్కటెముకను ఒక స్త్రీమూర్తిగా, అంటే ఒక ఆడపిల్లగా, ఒక ఆడకూతురు, ఒక ఆడ మనిషిగా దేవుడు సిద్ధపరిచి, అసలు వాస్తవికంగా సృష్టికర్త అంత చేసిన ఆయన ఆమెకు పేరు పెట్టొచ్చుగా, పేరు పెట్టకుండా ఈ సృష్టి యావత్తుకు ఆదాము ద్వారా పేర్లు పెట్టించాను. జలచరములకు, ప్రాకెడి పురుగులకు, అలాగనే ఆకాశంలో ఎగిరే పక్షులకు, ఈ భూమి మీద సంచరిస్తున్న జీవరాశికి
కోటాను కోట్లైన ఈ జీవరాశులన్నిటికీ కూడా ఆది కాలంలోనే ఆదాము చేత దేవుడు పేరు పెట్టించాడు. మరి ఇంత పని జరిగించాను కదా, మరి ఈ ఆదాము దగ్గరికి ఈమెను తీసుకొని వెళితే ఏం పేరు పెడతాడో చూద్దాం అని చెప్పని ఆమెను ఆదాము ఎదురు తీసుకురాగానే వాస్తవానికి ఏం జరిగిందో ఏమైందో కూడా ఆదాముకు తెలియదు. ఎందుకంటే గాఢ నిద్ర కలుగు చేశాడు ప్రభు. అదే రాస్తుంది ఆది కాండంలో. ఆమె ఆయన ఎదుటికి రాగానే ఆయన అంటున్నాడు, నా మాంసంలో మాంసమా, నా ఎముకలలో ఒక ఎముక, నరును నుంచి నీవు తీయబడ్డావు కాబట్టి నీవు నారి అని పిలువబడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నారి అనే పర్యాయ పదాలు ఇక కొన్ని ఉన్నాయి. స్త్రీ అని చెప్పని, ఆడగూతురు అని చెప్పని, ఆడవాళ్ళు అని చెప్పని, అలాగే ఇంగ్లీష్లోకి వెళ్తే ఉమెన్ అని చెప్పని, ఇట్లా రకరకాల పర్యాయ పదాలు ఒకటే అర్థం ఇస్తాయి. అయితే ఈ స్త్రీ, ఆమెకి ఇవ్వబడిన ఉన్నత బాధ్యతలు ఏంటి? ఈ స్త్రీకి ఇవ్వబడిన ఉన్నత బాధ్యతలు ఏంటి అన్నదే మనం ప్రశ్న వేసుకోవాలి. చాలామంది ఆడవాళ్ళు లేదంటే ఆ భార్యాభర్తలు మాకు వారసుడు కావాలి అని చెప్పని చాలా తపన పడుతూ ఉంటారు పిల్లల కోసం. పిల్లల కోసం తపన పడేది వేరు, ఆ పిల్లల్లో కూడా మాకు మగ పిల్లగాడే కావాలని చెప్పని ఆ పాకులాడే విషయం వేరు. గతంలో కొంతమంది ఆడపిల్లల విషయాలు నేను చూసినప్పుడు, నాకు తెలిసిన ఆడపిల్ల ఏరియా ఏం చెప్పలే కానీ మగ పిల్లగాడే కావాలని ఇది DNA టెస్ట్ చేయించుకొని గర్భం దాల్చిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి ఆ పిండం, ఆ రక్తపు ముద్ద మెయిలా ఫీమేలా, ఆడపిల్ల మగపిల్లగాడ ఏంటన్నది అనేది నిర్ధారణ చేసేటువంటి కొన్ని టెస్టులు వచ్చాయి. అయితే ఈ భారతదేశంలో ఆ టెస్టుని బ్యాన్ చేసింది. ఎవడైనా ఆ టెస్ట్ కనుక చేస్తే ఆ ల్యాబ్ను సీల్ చేస్తారు, వాళ్ళ మీద కేసు కట్టేసి లోపలేస్తారు. అయినా సరే డబ్బులు కాసిన ఎక్కువ ఇచ్చి మరి కొంతమంది మూర్ఖపు స్వభావం కలిగిన వాళ్ళు, ఆడపిల్ల అయితేనేమో ఆ రక్తపు ముద్దగా పిండంగా ఉన్నప్పుడే అప్పుడే కట్ చేసి అబార్షన్ చేయిస్తూ ఉన్నారు. మగపిల్లగాడైతేనేమో చాలా జాగ్రత్తగా భద్రంగా ఆ గర్భాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారు. ఎందుకంటే సభ్య సమాజంలో ఒక నానుడు ఉంది. ఏంటయ్యా ఆ నానుడు అంటే, ఆడపిల్ల అయితే ఖర్చు ఎక్కువరా, వస్త్రాలని ఆభరణాలని, అలాగనే ఇక ఆమె ఒకవేళ పెళ్లి జరిగితే కాన్పులు ఖర్చులని, పెళ్ళి అయితే కట్నం ఇవ్వాలి, ఇక రకరకాల ఇత్యాది ఖర్చులు అవసరతలు ఉంటాయి. ఆడపిల్ల అయితే ఖర్చు కాబట్టి ఆ మొగ్గ దశలో అంటే గర్భంలో ఉండగానే అబార్షన్ రూపేణ తీసేస్తే పోయే. మగపిల్లగాడైతే చక్కగా వాడు కట్నం తెచ్చేవాడే. కానీ నేను అంటూ ఉంటాను అందరితో, నాకు సరదాగా దగ్గరగా ఉన్న వాళ్ళతో నేనే మాట ఏంటంటే, ఇన్కమింగ్ ఎంతమంది, అవుట్ గోయింగ్ ఎంతమంది. అంటే ఒక ఆడపిల్ల ఒక అయ్యింటికి పంపించాలంటే ఖర్చు, అది అవుట్ గోయింగ్. అలాగే ఇన్కమింగ్ అంటే వీడు యాడికి పోయినా కానీ ఒక ఆడపిల్లని భార్యగా తెచ్చుకోవాలంటే ముందు ఇంత కట్నం అని ఆ అమ్మాయి వీడు కొనాల, కొనుక్కొని వచ్చుద్ది ఆ పిల్ల. మనోడు మాత్రం పెత్తనం చేస్తూ ఉంటాడు. కొన్ని తెగలలో, కొన్ని రకాల జాతుల ప్రజలలో ఇంతని ఓలిచ్చి మరి ఆ పిల్లను కొనుక్కుంటారు. మరి కట్నం అంటే కొనుక్కోవటమేగా, అందుకే తప్పే లేదు ఈ మాటలో. ఏంది, కొంతమందికి ఏమో మగపిల్లగాడికి ఎంత కట్నం ఇస్తారని చెప్పని ఆడపిల్ల విషయంలో అడుగుతారు. కొన్ని తెగల వారిలో గమనించినప్పుడు ఆడపిల్లే కొంత డబ్బులు ఇచ్చి మరి మగపిల్లగాడిని కొనుక్కుంటారు, కట్నం ఇచ్చి, ఎదురు కట్నం ఇచ్చి. ఇప్పుడు మరి విచిత్రం ఏంటంటే, కొన్ని జాతుల ప్రజల్లో హై ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏ కులం అయినా పర్లేదయ్యా, చదువుకోనుల బాధలు ఇవన్నీ నేను చూసే నా పెళ్ళిళ్ళు
ఆ కళ్యాణము సంబంధాలు ఇవన్నీ చూస్తాం అంటారు కదా, వాళ్ళతో ఇతరులు చెబుతున్నప్పుడు నేను విన్న సందర్భాలు, ఏ కులమైనా పర్లేదయ్యా, ఎందుకని అని అడిగితే మాలో హై ఎడ్యుకేషన్ ఉంది, చాలా ఉన్నతమైన చదువులు చదువుకొని అమెరికా అట్లా వెళ్ళిపోవాలని ఆలోచనలో ఉన్నారు. ఆడపిల్లలైనా సరే చాలా ఉన్నతంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఆ కులంలోని అసలు ఏ చదువు లేకుండా గుమ్మస్తాలుగాను కొట్లో నట్లట్లో ఒక వ్యాపారంలో సెటిల్ అయిన తర్వాత పిల్లలు కావాలంటే ఇప్పుడు వాళ్ళకి చదువు అడ్డు వస్తుంది. అందుకని చెప్పని కొన్ని కులాల వాళ్ళు ఏ కులమైనా పర్లేదయ్యా మేము చేసుకుంటాం, మరి ఎదురు కట్నం ఎంత ఇస్తావు, 3 లక్షల 4 లక్షల, మళ్ళీ మధ్యవర్తికి ఎంత, ఇట్లా మాట్లాడుకుంటుంటే నేను విన్నా. అందుకని ఈ సందర్భాన్ని ఈడ ప్రభు కోట్ చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుడు గమనించండి, ఆడపిల్ల ఇన్కమింగ్ కట్నం తెచ్చే, ఇప్పుడు మగ పిల్లగాడైతే కట్నం తెచ్చే వ్యవహారమే, అదే ఆడపిల్ల అయితే కట్నం ఇచ్చే వ్యవహారం మన దగ్గర నుంచి పోద్ది. అందుకని చెప్పని ఆడపిల్లలను చాలామంది నిర్లక్ష్యపరచడమే కాదు, ఆ సంతానం అనేది భూమి మీదకి రాకుండా చాలామంది పురిట్లో ఉండగానే అభాషణ రూపేణ తీసేస్తూ ఉన్నారు. అయితే స్త్రీకి దేవుడు చాలా విలువిచ్చాడు. యేసు ప్రభు వారు స్త్రీ విషయంలో చాలా ఉన్నతమైన గౌరవ మర్యాదలు కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి స్వభావంతో వారిని అన్ని విధాల వారికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే స్త్రీకే కుటుంబాన్ని కట్టే బాధ్యతలు అప్పచెప్పాడు. స్త్రీకే పిల్లలను ఎట్లా పెంచాలనే విషయంలో బాధ్యతను అప్పచెప్పాడు. స్త్రీకే భర్త విషయంలో అన్ని విషయాలు చూసుకోవాలని ప్రాధాన్యతనిచ్చాడు. స్త్రీయే సంఘంలో కూడా ఆ సంఘాన్ని నిలబెట్టాలంటే స్త్రీ కన్నీటి ప్రార్థనే చాలా విలువైంది. ఆ స్త్రీ యొక్క పరిచర్య చాలా గొప్పది. పరిచర్యలో దేవుని సంఘంలో స్త్రీ యొక్క బాధ్యత చాలా చాలా అంటే చాలా గొప్పదన్నమాట. ప్రభునందు ప్రియమైన దేవుని వీళ్ళ గమనించండి, ఒక స్త్రీకి ఎంతో విలువిచ్చాడు ప్రభు. ఆ విలువకు తగ్గట్టుగానే విలువైన బాధ్యతలు అప్పచెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ విలువైన బాధ్యతలకు తగ్గట్టుగా ఒక ఆడపిల్లగా యవన ప్రాయంలో నుంచే లేదా పసితనంలో నుంచే వినయ భయభక్తులు కలిగి యేసయ్య పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుంటూ, వాక్యము చదువుకుంటూ, వాక్యానుగుణంగా నీ పద్ధతులు, మాట తీరు, ప్రవర్తన, నీ నడవడిక మొత్తం కట్టుబొట్టు అంతా చక్కగా ఉన్నట్లయితే నువ్వు ఉన్నతంగా ఆశీర్వదింపబడతావు. ఆమేన్, హల్లెలూయా. లేదు నువ్వు యాక్టింగ్ చేసే వ్యవహారం అనుకో, సంఘంలోనేమో మంచిదానిగా, ఇంటికి రాగానే ఇంకొక రకంగా కనపడ్డావు అనుకో, అట్లనే దుమ్ము దేవుడి చేతులు తన్నులు పడతాయి. ఒక ఆడపిల్లగా నీవు కుటుంబానికి మంచి పేరు తెచ్చే వ్యక్తిగా ఉండాలి. కట్టుకున్న వాడికి కూడా సంతోషాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. అత్తమామల విషయంలో కానీ తల్లిదండ్రుల విషయంలో కానీ నీవు సంతోషము, నీ వల్ల సంతోషం కలగాలి. నీ వల్ల దుఃఖము, వేదన, మానని గాయాలు గనక అయితే దేవుడు సహించడు. నీ చుట్టూ ఉన్న ఆయా బంధాలకు తగ్గ వ్యక్తులు కూడా సహించరు, క్షమించరు కూడా. దేవుడు కూడా క్షమించని పరిస్థితి వచ్చుద్ది. కాబట్టి నీ సత్ప్రవర్తన బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదం తేగలుగుతావు. నీవు సమాజంలో, సభ్య సమాజంలో చదువుకునే కాడైనా సరే, అది స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, లేదా ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్న కాడైనా సరే, అది గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ఆయా కంపెనీలు చాలా వచ్చాయి. లేదు ఎక్కడైనా నువ్వు పని చేస్తున్నా కాడ రెక్కల కష్టం మీద ఆధారపడి ఒక రైతు కూలీగా కావచ్చు, లేదంటే భవనాలెక్కి ఆ పనులు బయలుదేరి మేస్త్రుల దగ్గర పని చేస్తా, లేదంటే ఏదో ఒకటి, లేదా నువ్వు ఒక వ్యాపారమే మొదలుపెట్టావు, నీ రెక్కల మీద నువ్వు ఆధారపడి బ్రతకాలని ఒక వ్యాపారమే మొదలుపెట్టావు. అది మిషన్ కుట్టు వ్యాపారం కావచ్చు,
లేదు వస్త్రాల వ్యాపారం కావచ్చు, హోటల్ కావచ్చు, ఇత్యాది ఇక అనేక రకాల బిజినెస్ ఏదైనా కావచ్చు. నీ సత్ప్రవర్తన బట్టే ఆశీర్వాదం అనేది ఉంటుంది. నీవు మంచిగా పలకరిస్తున్న దాన్ని బట్టి, మంచిగా ఉంటున్న దాన్ని బట్టి, నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్న దాన్ని బట్టి, నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్న దాన్ని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఆడపిల్ల జీవితం చాలా విలువైందని నేను అనేక సార్లు కన్నీరు పెట్టుకొని మరి చెప్పే విషయాలు ఇవి. ఒక్కసారి గనక ఈమె తేడానిము కానీ నిందపడిందా, ఆమె బ్రతుకున్నంత కాలము ఆమె సంగతి తెలిసిన వాళ్ళు కావచ్చు, ఈ తెలిసిన వాళ్ళు ఇంకొకళ్ళు చెప్తే ఆ తెలుసుకున్న వాళ్ళు కావచ్చు, బ్రతుకున్నంత కాలం కాకులాలు పొడుస్తూనే ఉంటారు. ఇది ఫలానా, ఇదిరా తేడా 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 అని. చనిపోయిన తర్వాత కుటుంబాన్ని పొడుస్తారు వీళ్ళంతా. ఒకవేళ ఆ తేడా అన్న వ్యక్తి చనిపోయిన తర్వాత కుటుంబాన్ని పొడుస్తారు, కుటుంబాన్ని పొడుస్తారు అన్నమాట. ఇదిగో నీకు తెలుసా, ఫలానోళ్ళ అమ్మాయి, ఫలానా చోట వాళ్ళ ఇల్లు, ఫలానా కులం, ఆ బజార్లో ఫలానా, ఇదిగో ఈ దగ్గర నుంచి ఫలానా ఇల్లు, ఆ దగ్గర నుంచి ఫలానా ఇల్లు. అరే వాళ్ళ ఇంటికి రంగేశ్వరుడు ఇంకా మందం ఎక్కినట్టు నీ మైండ్ అంతా అర్థం కావట్లేదా అని చెప్పని ఇట్లా రకరకాలుగా. ఈ ఆడపిల్ల ఒకవేళ తన కాలం వెళ్ళిపోతే కుటుంబాన్ని పొడుస్తుంది ఈ లోకం, ఆ ఆడపిల్ల గురించి తెలిసిన విషయాన్ని బట్టి. కాబట్టి ఆడపిల్ల జీవితం చాలా విలువైందని నేను చెబుతాను, కన్నీరు పెట్టుకొని మరి చెబుతా. నీ మటుకు నువ్వు జాగ్రత్తగున్నాను, నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను వెళుతుంది కరెక్టే అనుకుంటావు. కానీ వెనకమాలుండి లోకం కాకులై పొడుస్తూ ఉంటుంది, కాకులై పొడుస్తూ ఉంటుంది అన్నమాట. నువ్వు అసభ్యంగా అమర్యాదగా బ్రతుకుతున్న దాన్ని బట్టి, విచ్చలవిడిగా నువ్వు ఆలోచనలు చేస్తూ విచ్చలవిడిగా నువ్వు అడుగులు వేస్తున్న దాన్ని బట్టి చాలామంది నీచంగా నీ వెనకాల మాట్లాడుకుంటూ ఉంటారు. అది కాస్త పబ్లిక్ అయిపోద్ది. చివరికి తల్లిదండ్రులు చెవిని పడితేనో, తోడబుట్టిన వారి చెవిని పడితేనో, మగపిల్లలైతే ఇక కృంగిపోయి ఏడుస్తూ ఉంటారు. ఆడపిల్లలైతే ఇదిగో ఈ దౌర్భాగ్యరాలు చేసిన పనిని బట్టి రేపు నాకు పెళ్లి చేసుకోవడానికి కూడా వస్తాడు. అసలు నాకు పెళ్ళి అయిద్దా? ఒకవేళ రక్షణ పొందిన వ్యక్తి అయితే ఆ యవనస్తురాలు ఇక నేను పెళ్లి చేసుకోకుండా సమర్పించుకోవటమేనా, నేను ఇక ఇలా బ్రతికిపోవటమేనా? ఎవడైనా పెళ్లి సంబంధానికి రావాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు ఆలోచిస్తారని పెద్దలు చెప్పేవాడు మా పిక్చర్లో. ఇప్పుడు 7 తరాలు ఆలోచించట్ల. ప్రస్తుతం ఉన్న కుటుంబ స్థితిగతులు ఏంటి, వాళ్ళ నాన్న వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ అమ్మ వ్యక్తిత్వం ఏంటి, ఆమెతో తోడబుట్టిన వారు మగపిల్లలుంటే ఆడపిల్లలుంటే వాళ్ళ యొక్క సాక్ష్యం ఏంటి, ఇవన్నీ పరీక్షిస్తాడు. ఒక్క తరం చూసుకుంటే చాలే, 7 తరాలు లేకపోయా అంటున్నారు ఈరోజు. కొంతమంది అయితే అడ్వాన్స్గా ఇంకా ఆ తరం లేదు ఈ తరం లేదు, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, చచ్చిపోతా అని చెప్పని సంచి జాబితాతో వెళ్ళిపోవటమే. చివరికి ఏమో తోడబుట్టినోళ్ళు లేదా ఇతను తోడబుట్టినోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, వెనకో ముందు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలంటే చాలా కష్టం అన్నమాట, చాలా అంటే చాలా కష్టం. ఇంకేదన్నా వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు కావాలంటే ఇక ఏం అడుగేసినట్టుగా లేదు ఇతను అడుగేసినట్టుగా ఎవరినొకళ్ళు చూసి ప్రేమించి ఐ లవ్ యూ అని చెప్పని ఇక ఈడు కూడా లేదంటే ఈడు కూడా సంచి దాద్దటమే. ఆడపిల్ల వల్ల కుటుంబానికి ఘనత వస్తుంది, అలాగే వీడిపోని అవమానాలు కూడా వస్తాయి. ఇక ఎప్పటికి కూడా పరిష్కారం కాదు, అది అంత భయంకరమైన వేదన అన్నమాట. మేము అనుభవించాం కాబట్టి చెబుతున్నా, చాలా జాగ్రత్త. అసలు కొంతమంది ఇప్పుడున్న అప్డేట్ కాలాన్ని బట్టి ఆడపిల్లలకు ఎవరైనా అమ్మా స్వతంత్రంగా మాట్లాడగాక ఏ మగవాడితో కూడా స్వతంత్రంగా ఏ మగపిల్లగాడిని కూడా నమ్మి వాడితో చనువుగా ఉండమాక, చనువుగా స్వేచ్ఛగా మాట్లాడమాక. ప్రమాదకరమైన ఆ స్వభావం అంతరంగంలో పెట్టుకొని పైకి మంచిగా నీతో కనపడుతుంటారు. చివరికి బజార్లోకి వెళ్ళి రే ఏంది ఆ పిల్లతో చాలా క్లోజ్గా మాట్లాడుతున్నావు, ఏం సంగతి ఏంటంటే ప్రారంభంలో ఫ్రెండే బాబాయ్, ఇప్పుడు చిన్నగా
నా వైపు మలుపుకుందామని మొన్ననే నా మనసులో ఉన్న సంగతి చెప్పా. నా పట్ల నీ అభిప్రాయం ఏంటని అడిగా. ఇక చిన్నగా ఇంకా మందే క్యాండిడేట్ అని చెప్పని ఇట్లా చివరికి బజార్లో నీచంగా మాట్లాడుకుంటూ ఉంటారు. నేను విన్నాను కాబట్టి చెబుతున్నా. నేను ఈ సంగతులు విన్నాను కాబట్టి ఇంకా స్టూడెంట్స్ వచ్చేసరికి ఒక చోట ఒక టీ స్టాల్ అదేదో మరి మొత్తానికి ఓ ఫోటో స్టూడియో కాడ ఎక్కడో నేను విన్నాను ఈ మాటలు. ఎన్ని సంవత్సరాలు తిరుగుతారో దాని వెనకాల, ఎన్ని సంవత్సరాలు తిరుగుతావు? ఏది మరి భోజనాలు అయినాయా లేదంటే టిఫిన్లేనా అంటే ముద్దు పెట్టుకోవటాలు కౌగిలించుకోవటాలేనా టిఫిన్ అన్నమాట ఇది. లేదంటే భోజనం అయిందా ఇంకా ఎన్నాళ్ళు రా ఇది ఇప్పుడు శుభ్రంగా తినకంటే శారీరకంగా సెక్సువల్గా కలవటం. ఇప్పుడు నేను 5 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి వెనకాల ప్రేమ అని తిరుగుతున్నాను. అరే ఎవడురా నువ్వు పిచ్చోళ్ళు లాగున్నావు, ఐ లవ్ యూ అని చెప్పిన వెంటనే ఇక నెక్స్ట్ స్టెప్ ఇక భోజనానికి అడిగేయాలి. కానీ చెక్కలోళ్ళు లాగున్నా ఇన్ని సంవత్సరాలు రా తిరిగేదని చెప్పని యవ్వన మగ పిల్లలు మాట్లాడుకుంటుంటే నేను సైలెంట్గా కూర్చొని వింటా ఉన్నా. ఇది కోడ్ అన్నమాట. టిఫిన్లు అయినాయా, టిఫిన్ టీ అంటే ముద్దులు కౌగులించుకోవటాలు, భోజనం అంటే ఇక ఏకంగా శారీరకంగా కలవటం. ఎన్ని సంవత్సరాలు రా దాని వెనకాల పడి తిరిగేది, టైం వేస్ట్. అది కాకపోతే ఇంకో దాన్ని చూడండి, ఆల్రెడీ ఇంకో దాన్ని లైన్లో పెట్టా బాబాయ్ అని చెప్పని మాట్లాడు. సభ్య సమాజం ఇంత నీచంగా ఉన్నా ఈ సంగతులన్నీ ఆడపిల్లలకు తెలిసిన మరి అదేందో మరి ఒళ్ళు పొంగే వ్యవహారం. పోయి మా దైవజనులు అంటా ఉంటాడు, నేను చూసిన అనుభవం కూడా అదే. కసాయి వాడినే గొర్రె నమ్ముద్ది. అలాగనే బాగా తాగి జుమ్ముగా కొట్టి బేవర్సగా బ్రతుకుతా, పో ఉద్యోగానికి పోయి సంపాదించి తీసుకురా, లేకపోతే మీ అయ్య మొగుడు తెచ్చి పెడతాడా, ఎవడు తెచ్చి పెడతాడే అని చెప్పని జుమ్ముగా దాన్ని వాడిని ప్రేమించి మళ్ళీ పెళ్లి చేసుకొని పోతారంట ఈ ఆడపిల్లలు. మంచిగా నమ్మకంగా ప్రేమించి చక్కగా చూసుకునే వాడిని ఎవ్వడు కూడా యాక్సెప్ట్ చేయరంట. నేను చాలా మందిని చూశాను, మంచోడు అన్నవాడిని వదిలేసి బాగా బిర్రుగా దాగి ఏంది వాడికి వెళ్ళి చూస్తున్నా, ఏంది వాడికి నీకు ఏంది లింక్ ఏందని చెప్పని దుమ్ము కొట్టే వాడినే ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అమ్మ నాయనంటే వాళ్ళు దాన్ని రోడ్ను పడి కొంతమంది వ్యభిచారానికి అలవాటైన వాళ్ళు చూసా, కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకుని అక్కడి నుంచి వచ్చి ఇన్కమింగ్తో వీడి ద్వారా కలిగిన పిల్లలు పోషించే వాళ్ళని చూసా, కొంతమంది ఆత్మగౌరవాన్ని చంపుకోలేక పోతే పోయింది దరిద్రం అని చెప్పని వదిలేసి తల్లి ఇంటికాడ తల్లిదండ్రులు పంచన పడి ఓ పక్క తోడబుట్టిన మగపిల్లలు ఎవరైనా చీచా అంటున్నా, ఆ వదినలు చీచా అంటున్నా, ఎన్నాళ్ళు దరిద్రం అంటున్నా, అలాగనే ఇంటి పంచన పడి ఉన్నటువంటి ఆడపిల్లలను కూడా చూశాను. కొంతమంది ఇప్పుడు ఇంకొంచెం అప్డేటింగ్ చూశాను, ఇంకొంచెం అప్డేట్ అయినోడు. ఏంటి అప్డేట్ అంటే ఎవడైనా ఒకడు మనసుకు నచ్చితే పెళ్లితో సంబంధం లేదు వాడితో సంసారం చేసి వాడితో పిల్లగాడిని కానీ ఇక వాడిని నా కొడుకు లేదా నా కూతురని పెంచుకునేవాళ్ళని చూశాను. ఇది మరీ చిత్రం. ఆ తల్లి మొచ్చుకుంటానే ఉంది, వసే నీకు దండం పెడతావు ఏంది ఈ పని అంటే, నాకు వాడంటే ఇష్టం కాబట్టి వాడితో కలిశాను, గర్భం దాల్చాను, నా మాటిని తీసేద్దాం ఇంతటితో పోతే అంటే కుదరదు అని చెప్పని కన్నవాళ్ళని కూడా చూశా. ఇప్పుడు ఆ జీవితానికి ఆధారం ఏంటి? ఒక ఆడపిల్లగా ఒక ఆడకూతురుగా నీకు అనేక శ్రేష్టమైన బాధ్యతలు కుటుంబంలో ఇచ్చాడు, అలాగనే సంఘంలో ఇచ్చాడు దేవుడు. సంఘాన్ని ఒక స్త్రీమూర్తిగా కూడా పోల్చాడు. సబ్జెక్ట్ అయితే అది మన కాదు, కానీ ప్రస్తుతం ఆడకూతురికి సంఘంలోను కుటుంబంలో ఇచ్చిన బాధ్యతలు. సభ్య సమాజంలో నువ్వు సక్రమంగా బ్రతికితేనేమో కుటుంబానికి తలవంపులు ఉండవు. తల ఎత్తుకొని సంతోషంగా నా కుమార్తె అని చెప్పని, లేదు భర్త అయితే నా భార్య అండి అని చెప్పు, నా కోడలు అని చెప్పుకుంటాడు, అచ్చైన ఆ మామైనా, తల్లి అయిన తండ్రి నా కూతురు అని చెప్పుకుంటారు. నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇదిగో నా స్నేహితురాలని చెప్పుకుంటారు. అదే నువ్వు చండాలంగా బ్రతికావు అనుకో, ఈ దరిద్రపతి మా ఇంటికి రాకపోతే బాగుండు అనుకుంటారు.
ఇది ఎప్పుడు చచ్చుద్దని చెప్పి అనుకుంటాడు ఆ భర్త కూడా. ఇది ఎప్పుడు చచ్చుద్దని చెప్పని అత్తమామలు అనుకుంటారు. ఇది ఎప్పుడు చచ్చుద్దని ఆ తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు అనుకుంటారు. దీనివల్ల తలవంపులు తప్ప రెండో విషయం లేదు. స్నేహితురాళ్ళు అయితే ఇది మా ఇంటికి రాకుంటే బాగుండు, నా కాపురం పోయేటట్టుందని చెప్పని అనుకుంటారు స్నేహితురాళ్ళు. సభ్య సమాజంలో ఉన్నటువంటి సంగతులు ఇవి కూడా నాకు తెలియదండి అని అంటే బాయిలో కప్పలాగున్నాను. ప్రపంచాన్ని చోట్ల ప్రపంచంలో జరుగుతున్నటువంటి కొన్ని వింతలు ఈ యొక్క వింతలు అన్నమాట. నువ్వు ఇంకా గమనించట్లేదని బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. నారి అంటే స్త్రీకి కుటుంబంలో విలువైన బాధ్యతలు అప్పచెప్పాడు దేవుడు. ఒక స్త్రీగా లేదా ఒక తల్లిగా నీవు నీ బిడ్డలను సరైన రీతిలో పెంచుకోవాలి. వాడికి లేదా ఆమెకు నీ కడుపును పుట్టిన మగపిల్లలైనా ఆడపిల్లలకైనా ప్రారంభం నుంచి నువ్వు పునాది వేయాలి. దేవుని యందు వినయ భయభక్తులు కలిగి ఇలా బ్రతకాలి అమ్మా, ఇలా బ్రతకాలిరా. ఇదిగో ఒక ఆడపిల్లగా నువ్వు ఇలా కట్టుబొట్టు పద్ధతులు ఇలా ఉండాలి. ఒక మగ పిల్లగాడికి నువ్వు బాధ్యత కలిగి ఇలా వ్యవహరించాలి, ఇలా నడుచుకోవాలి. కుటుంబ బాధ్యతలు ఇలా నీ యొక్క పై చేయిగా ఉండాలి. అన్ని విషయాల్లో నువ్వు ముందుకు కదలాలి అని చెప్పని మగ పిల్లగాడికి అలాగే ఆడపిల్లకు కూడా నువ్వు చెప్పాలి. చెప్పటమే కాదు, నువ్వు చేస్తూ కూడా వాళ్ళకి కనపడాలి. నువ్వు చేస్తూ కూడా వాళ్ళకి కనపడాలి. ఆడ మనిషి నువ్వు నీ కడుపును పుట్టిన పిల్లలకు నీ తల్లి విషయంలో కానీ నీ తండ్రి విషయంలో నువ్వు మంచిగా చెబుతావు. అత్తమామల విషయంలో, భర్త విషయంలో, ఆ భర్తకి ఎవరైనా తోడబుట్టిన ఆడపిల్లలు ఉన్న మగపిల్లలు ఉన్న వాళ్ళ విషయంలో విషయాన్ని కనుక నువ్వు నూరిపోసి వాళ్ళ మనసుల్లో నాటావంటే, వాళ్ళ మైండ్కి ఎక్కించావంటే పెద్ద అయిందాకా అది మాత్రం పోదు. వాడు చచ్చిపోయేదాకా, ఆ ఆడపిల్ల అయినా సరే మగపిల్లగాడైనా సరే చనిపోయేదాకా ఆ విష బీజాలు అంచే ఉండిపోతాయి. మంచి సంగతులే వాళ్ళకి నువ్వు చెప్పాలి. మంచి సంగతులే. బల్బును కనిపెట్టినటువంటి ఒక క్రైస్తవుడు చిన్ననాటి సమయంలో చదువుకని స్కూలుకు పంపిస్తే ఆ టీచర్లు ఇతనుకున్న తెలివితేటలను బట్టి, ఇతను వేస్తున్న ప్రశ్నలను బట్టి సమాధానం చెప్పలేక అల్లరి కావచ్చు, ఇక చదువు మీద ఉన్న ఆసక్తి కావచ్చు, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఓ లెటర్ మీద మ్యాటర్ రాసి పంపించారు, తీసుకెళ్ళి మీ అమ్మకి ఇవ్వు అని. ఆమె ఆ లెటర్ ఓపెన్ చేసి చదివింది. పిల్లగాడికి డౌటు, అమ్మ ఏమి రాశారని అడిగాడు. ఏమి లేదయ్యాడు. లేదు, ఏం రాశారు చెప్పమ్మా అని అడిగాడు. నీ అంత జ్ఞానవంతుడికి, నీకున్న తెలివితేటలకి ఆ స్కూల్లో చదువు చెప్పేవాళ్ళు ఎవరు లేరంటయ్యా అని చెప్పాను. అవునా అన్నాడు. ఆ మాట ఆ పసివాడు నమ్మాడు. ఆమెన్, హల్లెలూయా. నీ పిల్లలకు నువ్వు ద్వేషాన్ని నూరిపోసావనుకో, తాత మీద కావచ్చు, అత్త మీద కావచ్చు, ఏది నీ భర్త మీద కావచ్చు. కొంతమంది స్త్రీలు నేను చూశాను, భర్త మీద విషము నూరిపోస్తే ఆ పిల్లలు కూడా క్షమించలేకపోతున్నారు. భర్త తండ్రిని, కన్న తండ్రినే అంగీకరించలేకపోతున్నారు, క్షమించలేకపోతున్నారు. నువ్వు మాకు అవసరం లేదు, నువ్వు మాకు అవసరం లేదు, మా నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు అంటున్నారు పిల్లలు. ఆ మాట విన్న తండ్రికి ఎంత గుండె కోచో. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి, నువ్వు ఫేస్ చేస్తున్న పరిస్థితులను బట్టి, నువ్వు స్వేచ్ఛా జీవిగా బ్రతకాలని నీ భర్త విషయంలోనో, అత్తమామల విషయంలోనో, కుటుంబీకుల విషయంలో, నీ కడుపును పుట్టిన బిడ్డలకు వ్యతిరేకమైన బీజాలు, ఆ విత్తనాలు వాళ్ళ హృదయాల్లో నాటితే, నీకు నచ్చినటువంటి సంగతులు ఆ బిడ్డల హృదయాలకు అందించినట్లయితే, నువ్వు చనిపోయిన తర్వాత అయినా సరే వాళ్ళు బ్రతుకున్నంత కాలం అదే ధోరణి, అదే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఈ తల్లి ఆ పని చేయలా. తన గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే టీచర్లు, వీడు మెంటలోడు, వీడు ఉండాల్సింది మెంటల్ హాస్పిటల్లో, వీడి చదవటానికి పనికిరాడు, వీడికి మేము చదువు చెప్పలేము, వీడికి ఉన్న మెంటల్ను బట్టి. ఇక రానియొద్దు స్కూల్కి, మీ ఇంటికాడ ఏదో
ఆ గొడ్లు గాయించుకోండి, లేదా ఆ గేదెల కాడ పశువుల కాడ అదంతా శుభ్రం చేసి ఏదో ఒక పనిలో పెట్టుకోండి, వీడు వనికిరాడు చదువుకోవడం అని చెప్పి ఆ మేటర్ రాసి పంపిస్తే, ఆ సంగతులను రాసి పంపిస్తే ఆ తల్లి ఏం చేసిందంటే, నీ అంత తెలియగలవాడు ఇంకొకడు లేడయ్యా, నీకున్న తెలివితేటలను బట్టి వాళ్ళు చదువు చెప్పలేరంటయ్యా అని చెప్పని ఆ తల్లి మంచి సంగతులు చెప్పింది. ఆ మాటలను నమ్మాడు, ప్రయోజకుడు అయ్యాడు. ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి ఒక బల్బును కనిపెట్టాడు. ఇవాళ ప్రపంచమంతా వెలుగుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఒక మెంటలోడ్ అని టీచర్లు జడ్జిమెంట్ చేస్తే ఆ తల్లి మాత్రం సుబుద్ధి కలిగి అన్ని విషయాలు వేచన పొందినట్టుంది. ఆ తల్లి వివేకంగా ఆ పసివాని హృదయంలో శ్రేష్టమైన బీజాన్ని నాటింది. ఆ బీజమే ఉన్నతమైన చదువుకు పునాది అయింది. ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి ప్రపంచం మొత్తం ఆ వ్యక్తి కనిపెట్టిన ఆ బలుబే ఈరోజు, ఆ సూత్రమే, ఆ కారణాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా వెలుగుతున్న ప్రతి బలుబుకు ఉపయోగపడింది. ఆమేన్, హల్లెలూయా. ఆయన తల్లి చనిపోయిన తర్వాత మా అమ్మ జ్ఞాపకాలు ఏమోని తీసుకొచ్చుకుందా అని చెప్పని ఆ ఇంటికి వచ్చి ఆ ట్రంక్ పెట్టి ఓపెన్ చేస్తే తన చిన్ననాటి ఆ స్కూలుకు సంబంధించిన ఆ లెటర్ ప్యాడ్ మీద రాసి ఉందంట, వీడు మెంటలోడు, వీడికి చదువు మేము చెప్పలేము, తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్ చేర్చుకోండి, లేదా ఆ బరిగొడ్లు గాయించుకోండి, లేదా ఏదో పనిలో పెట్టుకోండి, వీడికి చదువు రాదు, అచ్చన ముక్క రాదని చెప్పని తలపోసుకొని, నా తల్లి ఆ రోజు మంచి మాట అందించింది కాబట్టి నేను ఈరోజు నిలబడగలిగానని కన్నీళ్లు పెట్టుకున్నాడు, కృతజ్ఞుడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక ఆడకూతురిగా, నువ్వు తల్లిగా నీ పిల్లల్లో మంచి బీజాలు, మంచి సంగతులే నాటాల. నీ భర్త ఒకవేళ దుర్మార్గుడే కావచ్చు, నీ అత్తమామలు నిన్ను టార్చర్ పెట్టవచ్చు, కుటుంబ పరిస్థితులు, స్థితిగతులు భిన్నంగా వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ నా ప్రభు ఒకరోజు అందరిని మారుస్తాడని చెప్పని వారిలోకి విశ్వాసపు బీజాలను నాటాలి. ఇది నీ బాధ్యత. నిరీక్షణ కలిగి ఎలా దేవుని సన్నిధిలో గడపాలో వారికి నేర్పాల. నువ్వు నేర్పాలంటే నువ్వు మోకాళ్ళు వేయాలి. నువ్వు మోకాళ్ళు వేయగలిగితేనే నీ పిల్లలు నిన్ను చూసి మోకాళ్ళు వేస్తారు. నువ్వు సంఘంలో ఒక రకంగా, ఇంటికాడ ఒక రకంగా, బజార్లో ఇంకో రకంగా నువ్వు కనుక బ్రతుకుతూ ఉంటే నీ పిల్లలు గమనిస్తారు. ఆ గమనించిన దాన్ని బట్టి వాళ్ళు కూడా అన్ని రకాలుగా తయారవుతారు. ఏం మార్పు ఉండదు. కొంతమంది పసి వాళ్ళని నేను చూస్తూ ఉన్నాను, వాళ్ళ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎలా ఉంటున్నారో, ఎలా మాట్లాడుతున్నారో అయ్యే మాటలు ఆ పిల్లలు మాట్లాడుతూ నేను చూస్తున్నా. అదే రీతిగా ఆ పిల్లలు వ్యవహరించడం నేను చూస్తున్నా. అదే రీతిగా వారు బ్రతకటం, వారి యొక్క నడవడిక, వారి పద్ధతులు నేను చూస్తూ ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? నువ్వు నానా రకాలుగా బ్రతుకుతున్న దాన్ని బట్టి అవే బీజాలు వాళ్ళలో పడ్డాయి. పసి హృదయంలో ఏ బీజం అయితే పడుతుందో అది చచ్చేదాకా వదిలిపోదు. ఒక స్త్రీగా దుర్మార్గపు స్వభావం కలిగి నీ కుటుంబాన్ని నీవే నాశనం చేసుకుంటావో, లేదు సద్భక్తి కలిగి దేవుడు చెప్పిన ఆజ్ఞలకు అనుగుణంగా నీ ఒక ప్రార్థనా పరురాలవై, సుసన్నా వెస్లీ అనే ఒక ప్రార్థనా పరురాలు, అలాగ నువ్వు ప్రార్థనా పరురాలై నీ పిల్లలను ఉదయ సాయంకాలాలు దేవుని సన్నిధిలో, లేదంటే నీ ఇంట్లోనే మోకరింపజేసి ప్రార్థనలో కనుక కూర్చోబెట్టగలిగితే, దేవుని వాక్యం చదువుతురే వినండి శ్రద్ధగా అని చెప్పని వాళ్ళకు వినిపించగలిగితే, వాళ్ళు ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి మహాభక్తులు అవుతారు. ఆమేన్, హల్లెలూయా. కుటుంబంలో చిన్నవాడు దావీదు, కానీ తన తల్లి దగ్గరే అన్ని నేర్చుకున్నాడు. కుటుంబంలో చిన్నవాడే యాకోబు, తన తల్లి దగ్గర భక్తి నేర్చుకున్నాడు. కుటుంబంలో చిన్నవాడే, కుటుంబంలో ఒక్కడే ప్రథమ సంతానం ఒక్కడే ఇచ్చాడు దేవుడు. ఎవరైనా? ఇస్సాకు. తల్లిలో ఉన్న భక్తి, తండ్రిలో ఉన్న భక్తి ఇస్సాకులోకి వచ్చింది. యాకోబు ఉన్నాడు, యాకోబు కడుపును పుట్టినవాడు యోసేపు, భక్తిపరుడు, 2 పాళ్ళు ఆశీర్వాదం పొందుకున్నాడు. కారణం
తన తల్లి దగ్గర తండ్రి దగ్గర ఆ భక్తి చూశాడు కాబట్టి, ఆ భక్తిని చూశాడు కాబట్టి యాకోబుగా ఉన్నప్పుడు పుట్టినటువంటి పిల్లలందరూ నానా రకాలుగా ఉన్నారు. ఎప్పుడైతే యేసయ్య యాకోబుని విరిచాడో, ఆ విరిచిన తర్వాత ఇజ్రాయేలుగా బ్రతుకుతున్నప్పుడు యాకోబును గమనించినటువంటి యోసేపు 2 రెట్లు 2 రకాలుగా ఫలించేటి కొమ్మ అని చెప్పని 2 రెట్లు ఆశీర్వాదానికి కారకుడు, ఆశీర్వాదం పొందుకోవడానికి అర్హుడయ్యాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఒక తల్లిగా నువ్వు నీ పిల్లలకు భక్తి నేర్పాల. కుటుంబంలో నీ సద్భక్తిని బట్టి నీ భర్తను సంపాదించుకోగలుగుతావు. క్రూరుడయ్యా, దుర్మార్గుడయ్యా, భయంకరంగా కొడతాడయ్యా అంటే కొట్టనే. క్రీస్తు రక్తంలో కడగబడిన నిన్ను కాదు అతను కొడుతుంది, దేవుడి మీద చేసుకున్నాడు. నువ్వు దేవుని యందు వినయ భయభక్తులు కలిగి ఉంటే నిన్నెవరైనా ఒక మాట అంటే దేవుడు ఒప్పుకోడు. నిన్నెవరైనా నీ మీద చేసుకుంటే, భర్త కావచ్చు ఇంకెవరైనా కావచ్చు, చేసుకుంటే మాత్రం అస్సలు ఒప్పుకోడు. చేసుకోవాలన్న ఆలోచన వస్తే నా వ్యక్తికి ఏదో ఒకటి ఇరిగిపోద్ది అనమాట. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఇప్పుడు ప్రస్తుతం దైవజనుడిగా కొనసాగుతూ ఉన్నాడు. వాళ్ళది లవ్ మ్యారేజ్. కొన్నాళ్ళు బాగానే ఉన్నారు, 2 పిల్లలు పుట్టారు. ఇక ఆమె చక్కగా ఉంటుందని చెప్పి నేను అనుమానం పుట్టి తాగుడు బానిసయ్యి తాగి రావటం దుమ్ము కొడతాం, ఎగిరి కాలుతో ధన్యవాడు. చిలకలూరుపేట శాలేం రాజు గారి దగ్గర బాప్తీసం పొందింది. ఎగిరి ధన్యవాడు. అయినా సరే వింటున్న వాక్యాలను బట్టి ఆమె భర్తకు ఉపచారాలన్నీ చేసి ఆ మంచం మీద వండుకున్న తర్వాత అర్ధరాత్రి 1 గంట 2 ఆ టైం అప్పుడు మంచి గాఢ నిద్రలో ఉంటారు. ఆ టైంలో ఆమె లేచి వచ్చి ఏ కాళ్ళతో అయితే తన భర్త తను తన్నాడో ఆ 2 కాళ్ళు గట్టిగా పట్టుకొని, ప్రభువా నా భర్తకు తెలియదయ్యా, క్షమించు, ఈ తాగుడు బంధకాల నుంచి విడిపించు, ఈ అనుమానం నుంచి విడిపించు అయ్యా, ఇదిగో నా భర్తను రక్షించయ్యా, నన్ను రక్షించావు, నా భర్తను రక్షించయ్యా, నా భర్తను దర్శించయ్యా అని చెప్పని బోర్న ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ఉంటే ఆ కన్నీటి యొక్క చుక్కలు ఈ భర్త యొక్క కాళ్ళ మీద పడ్డాయి. అతను అప్పటికే మెలుగుతూ ఉన్నాడు. అసలు ఇది నా కాళ్ళు పట్టుకుంది, కాళ్ళు ఏమైనా ఇరిసేసుద్దా, ఏం చేస్తుందని గమనిద్దా అని చెప్పని మౌనంగా అట్లనే ఆమె చేసే ప్రార్థనంతా విన్నాడు. ఆ ప్రార్థనంతా విని, నేను ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే, ఈ రకంగా కొడుతుంటే, నీ రకంగా అనుమానించి వేదన కలుగు చేస్తుంటే నన్ను శపించట్లేదు, నా కీడు కోరుకొని ప్రార్థన చేయట్లేదు, ప్రభువా తెలియదు క్షమించు అని అడుగుతుంది నా భార్య. ఆ యేసు ప్రేమ ఇదేనేమో అని చెప్పని అతనిలో మార్పు కలుగుతూ ఉంది. ఈ కన్నీటి యొక్క ఈ బాష్పపు బిందువులు ఎప్పుడైతే ఆయన కాళ్ళ మీద పడ్డాయో హృదయానికి గుచ్చుకున్నాయి అవి. ఆమేన్, హల్లెలూయా. హృదయానికి గుచ్చుకొని ఆయన హృదయము తెరవబడింది ఆ ప్రార్థనతో. ఆ నెక్స్ట్ వారము అంతకుముందేమో ఆ మందిరం కాడ తీసుకెళ్ళి వదిలిపెట్టి రాయ్యా అంటే నాకు పని ఉందిలే, నువ్వు చూసుకో, అయిపోయిన తర్వాత కబురు పెట్టు అని పోయేవాడు. ఎప్పుడైతే ఆ రాత్రికాలం ఆ ప్రార్థన విన్నాడో ఆ కన్నీళ్ళ యొక్క ఆ బాష్ప బిందువులు ఎప్పుడైతే అతని కాళ్ళ మీద పడితే ఆ పడ్డ యొక్క తీవ్రత తన హృదయాన్ని గుచ్చుకొని తన హృదయం చెరవబడింది. నేను కూడా వస్తా పదం మందిరానికి అన్నాడు. 2 వారాలు 2-3 వారాలు పోయాడు. 4వ వారంలో బాప్తీసం పొందాడు. ఆమేన్, హల్లెలూయా. నీ భర్త తంచున్నాడా, గందరగోళం చేస్తున్నాడా, ఏమన్నా చేయని, నోరెత్తమాక. ప్రభు సన్నిధిలోకి వెళ్ళి నీ నోరు తెరు. నా ప్రభు నా భర్తను దర్శించు, ఇలాగ చిత్రహింసలు పెడుతూ ఉన్నాడు, అతను మార్చు అంటే ఇలాంటి క్రూరులైనటువంటి భర్తలను ఎందరినో దేవుడు మార్చాడు. అత్తమామలు కూడా మార్చాడు దేవుడు. తను క్రీస్తు ప్రేమను కనబరుస్తున్నప్పుడు అత్తమామలు కూడా దేవుడు మార్చాడు. ఒక ఎస్ఐ క్రీస్తు అంటే అసలు నచ్చదు, మోకాళ్ళ మీద ఉంటే అంతే దంతాడు. చాలాసార్లు ఇది హెచ్చరిక చేశాడు, ఇలా అయితే పద్ధతి కాదని. కానీ
ఆమె మాత్రం దేవుని పాదాలు వదిలిపెడతలా. ఆయన డ్యూటీకి పోయేదాకా మౌనంగా ఉంటుంది. ఆ తర్వాత నడింట్లో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంది, నా భర్తను దర్శించు, కాపాడు ప్రభు, డ్యూటీకి వెళ్తున్నాడు, ఎప్పుడు ఏమైపోతుందో ఏమో తెలియదయ్యా, నీవే నీ కృపలో భద్రపరచు, కాపాడు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన పర్సు మర్చిపోయి వెనక్కి వచ్చాడు. నడింట్లో మోకాళ్ళ మీద ఉంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పాను, అంతే బూటు కాలుతో ఎగిరి అన్నాడు. ఏం మాట్లాడలా. ఆ పర్సు ఎక్కడుందో తెచ్చి ఇచ్చింది. ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఏం మళ్ళీ యథావిధిగా ప్రార్థన చేస్తూ ఉంది. కానీ ప్రభు మాత్రం మర్చిపోలా. ఆమేన్, హల్లెలూయా. ఓ ప్రాంతంలో ఎలక్షన్ డ్యూటీ వేస్తే ఈయన పోయాడు. ఆడ మంచి దుమ్ము కొట్టుకుని బాంబులు వేసుకునే వ్యవహారం అనమాట ఆ గ్రామం. పోలింగ్ బూత్ దగ్గర రిగ్గింగ్ జరుగుతుందని ఆ వర్గం ఈ వర్గం కర్రలు తీసుకొని బయలుదేరారు కొట్టుకోవటానికి. మధ్యలోకి ఈయన పోయిండు. ఏ కాలుతో అయితే ఆ భార్యను తన్నాడో అదే కాలు మీద ఈ ఇరు వర్గాలు పోటాపోటీ కొట్టుకుంటున్నారుగా. మధ్యలో పోగానే ఈయన కాలు మీద ఆ వర్గం ఓడేసాడు, ఈ వర్గం ఓడేసాడు. మొత్తానికి ఒక కర్ర తీసుకొని గట్టిగా ఏ కాలుతో ఎగిరి తన్నాడో ఆ కాలుని ఎరగొట్టారు. కబురైంది, అయ్యా అమ్మగారికి చెప్పండి, పలానా హాస్పిటల్ అయ్యగారు చేరాడు. ఏమైందయ్యా అంటే, ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుంటే అయ్యగారు మధ్యలో పోయాడు, ఆ వర్గం వాళ్ళు ఈ వర్గం వాళ్ళు ఎవరు కొట్టారో తెలీదు, కాలు ఇరిగిపోయింది. బాగా ఏలాడు కట్టారు పైకి తీసి, అవతల ఇసుక బత్త ఏలాడు తీసి ఏంది కాలు కట్టుకోవటానికి ఒకటి కిట్నే ఏలాడు కడతారు. ఇట్లా పైకి పెట్టి అవతల వెనకమాల మంచిగా ఒక 10 కిలోలు సుమారు ఇసుక బస్తా ఒకటి కడతారు. ఇక ఏలాడు కట్టారనమాట. ఏలాడు కట్టంగానే వచ్చా ఉంది. ఆ కాలుకెళ్ళి ఆయనకెళ్ళి చూస్తుంది. ఈయనకేమో అమ్మో ఇదేం చేస్తుందని భయం పడుతుంది. ఆమెను చూడంగానే వచ్చింది. హాస్పిటల్లో ఉన్నంతసేపు ఆయనకి చేయాల్సిన ఉపచారం అంతా చేసింది, ఇంటికి తీసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత జరిగిన వింతేందో తెలుసా? తన జాబుకు రిజైన్ చేసి నేను నీతో పాటు భక్తి చేస్తాను పద అని చెప్పని సేవకులుగా మారిపోయారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక స్త్రీగా కుటుంబంలో నీ పరిస్థితులు ఏయున్నా నీవు మంచి తలంపు కలిగి విశ్వాసపు నేత్రాలతో గనక నీవు నీ బిడ్డల విషయంలో అయినా, భర్త విషయంలో అయినా, లేదా నీ కడుపున పుట్టిన పిల్లల విషయంలో అయినా విశ్వాసపు నేత్రాలతో వారి భవిష్యత్తును గనక ఉన్నతంగా నువ్వు చూసావా, ఉన్నతంగానే వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఓ భార్యాభర్తలు గ్లోబ్ మీద గతంలో చెప్పిన విషయాలు ఇవి. చేతులుంచి ప్రార్థన చేస్తే అదే దేశంలో ఉద్యోగాలకు వెళ్ళి మిషనరీలుగా సేవ చేస్తున్నారు. సూసన్నా వెస్లీ 19 మంది పిల్లలు, అందరికి ఉపచారం చేసింది. ఒక్కొక్కళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసింది. బాగా గుర్తుపెట్టుకోవాలా. చేతులుంచి ప్రార్థన చేసే విషయంలో ఇది క్లారిటీ ఇవ్వాలా. నీ కడుపున పుట్టిన పిల్లలు, నువ్వు తండ్రివైనా తల్లివైనా, నీ కడుపున పుట్టిన పిల్లల మీద చేతులుంచి, వారి నెత్తి మీద అయినా సరే లేదా ఆ దేహం మీద అయినా సరే చేతులుంచి ప్రార్థన చేసే అధికారం ప్రభు నీకు ఇచ్చాడు. వాళ్ళని ఏ రకంగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తావో ఆ రకంగానే వాళ్ళు ప్రభు కృపలో వర్ధిల్లుతారు. అట్లా కాకుండా నన్ను ప్రభు ప్రేరేపించాడు, నేను పలానోళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేస్తానంటే లేఖనం ఒప్పుకోదు. యేసయ్య లేఖనానికి కట్టుబడి ఉన్నాడు. ఎందుకంటే వాక్యమైన దేవుడు ఆ వాక్యాన్ని 1 ఇంచు అటు కూడా దాటి ప్రవర్తించడాయన. నీవు నూనె పోయబడి హస్త నిక్షేపణ పొందిన వ్యక్తివైతే ఖచ్చితంగా ఎవరి మీదైనా చేతులు పెట్టవచ్చు. అది లేఖనం ఇచ్చిన అధికారం. ఆ మాటకు యేసు ప్రభు వారు కట్టుబడి ఉంటాడు. కాదు, నన్ను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేస్తా అంటే నువ్వు ఆజ్ఞ అతిక్రమనే పాపంలోకి వెళ్ళిపోయి అపవాదికి అనుచరుడిగా మారిపోయి చివరికి వాడే నీలోకి వచ్చి నిన్ను ఏలుబడి చేస్తాడు, భ్రష్టుడిగా మార్చేస్తాడు, భ్రష్టురాలిగా మార్చేస్తాడు. నీ పిల్లల మీద చేతులుంచి ప్రార్థన చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇక అంతే. అభిషేకం పొందావా, ఒక సేవకుడిగా నువ్వు ప్రతిష్ఠింపబడ్డావా, నూనె పోసి అభిషేకించారా, అయితే ఓకే, అందరి మీద చేతులుంచి నువ్వు ప్రార్థన చేసే అధికారం పొందావు. ఇక అది మించి ఇంకా ఏది చేయడానికి లేదు. ఆ నూనె పోయకుండా నడితే నువ్వు ఒక విశ్వాసిగా, పరిచారకుడిగా, సంఘ పెద్దగాను, ఒక ట్రైనింగ్ పొందిన సేవకురాలుగా ఉంటే
నీ మీద నూనె పోసి ఆ రోజు అభిషేకిస్తే నువ్వు ఎవరి మీద చేతులుంచైనా ప్రార్థన చేయొచ్చు. అలా కాకుండా దేవుడు నన్ను ప్రేరేపించాడు, దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను ప్రతి ఒక్కరి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తానంటే నువ్వు పక్కా సైతాన్ గాడేసిన స్కెచ్లో పడ్డావు. వాడు యేసయ్య మాట్లాడినట్టే నీతో మాట్లాడి నిన్ను భ్రమపరిచి నిన్ను డైవర్ట్ చేశాడు. ఆయన సంకల్పం నుంచి పక్కకు నెట్టేశాడు. నువ్వు తేడా పడ్డావు. ఉపవాసం ఉండి ఆయన పాదాలు పట్టుకొని సరి చేసుకుంటే ధన్యుడువు, ధన్యురాలువు. లేదంటే ఇక అంతే. స్తోత్రం, అంతే. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, కుటుంబంలో ఆడ మనిషి పాత్ర ఇది. నీవు చేయాల్సిన రీతిగా నువ్వు సద్భక్తి కలిగి ఉండాలి. వాళ్ళను కూడా నువ్వు సంపాదించుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి నువ్వు. అలాగనే సంఘంలో కూడా నువ్వు ప్రార్థన చేయాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. నీతో పాటు ప్రభువులో చేయవేస్తున్న వారి కోసం ప్రార్థన చేయాలి. అలాగనే నిన్ను నడిపిస్తున్నటువంటి నాయకుడైన సేవకుడు, సేవకురాల కోసం ప్రార్థన చేయాలి. వారి క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేయాలి. వారిని సరైన రీతిలో మీరు నడిపించండి ప్రభు అని యేసయ్యకు అప్పచెప్పాలి. అలా కాకుండా వెళ్తున్నాం, సంఘానికి వస్తున్నామంటే నీ వల్ల దేవునికి ఉపయోగం లేదు, నీ వల్ల నీకు కూడా ఉపయోగం లేదు. అదేంటి పాస్టర్ గారు, నేను సంఘంలో సభ్యురాలిని కదా, సంఘంలో సభ్యుని కదా, నా వల్ల నాకు కూడా ఉపయోగం ఎలా లేదంటే, ప్రభు అన్నాడు తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాల్లో, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కోసం మనం ప్రార్థన చేయాలి. రాజుల కోసం, అధికారుల కోసం విజ్ఞాపన చేయాలి, యాచించాలి. అయ్యా 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 అంట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడే తాను కోల్పోయినదల్లా తిరిగి 2 రెట్లు పొందుకోగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. సమూయేలు అంటున్నాడు, తన చుట్టూ దేవునికి వ్యతిరేకంగా తిరిగినటువంటి ప్రజలు ఉన్నారు. అయితే వాళ్ళతో అంటున్నాడు సమూయేలు, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే యెహోవా దృష్టికి పాపం చేసిన వాడిని అవుతాను, అట్టిది నాకు దూరమవునుగాక అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలందరి కోసం యెహోషువ అహర్నిశలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయినా సరే ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు బ్రతుకుతూ ఉంటే యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అన్నాడు. అలాగనే ఆయన ఆశీర్వాదం పొందాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక ఆడగూతురుగా గమనిస్తే నీ పాత్ర, సంఘంలో నీ పాత్ర ఎంత విలువైందో లూకాసు సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు వారికే కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ చర స్థిరాస్తులు అమ్మి ఆ ధనమంతా తెచ్చి, 2వ వచనంలో గమనిస్తే కొందరు స్త్రీలని రాస్తుంది అక్కడ. ఆయన తల్లి అయిన మరియా అని కూడా, సొలోమే అని, మగ్దలేని మరియా అని, ఇలా కొంతమంది రాశాడు అక్కడ. వాళ్ళ కలిగిన స్థిరాస్తులు అమ్మి ఆ వచ్చిన ఆ ద్రవ్యము అంటే ధనం తీసుకొచ్చి యేసయ్య పాదాల చెంత పెట్టి, ప్రభువా నీ పనిలో వాడుకోయా అన్నారు. అలాగనే ప్రభు కొరకు ప్రభు చేస్తున్నటువంటి ఆ తండ్రి యొక్క రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు భూమి మీద యేసు ప్రభు వారు. అది ఎంతో ఉన్నతంగా జరగాలని చెప్పని ఆశతో ఎలుగెత్తి మొరపెట్టారు. మేడగదిలో కూడా 120 మంది కంటే ఎక్కువ మంది 10 రోజులు కనిపెట్టారు. వారిలో ఉన్న లోపాలు సరిచేయబడ్డాయి. వారి ఊహించని రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలిగా వచ్చి అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి పెదాలను కాల్చుటంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాల్లో కెరూబైన ఒక ఆయన వచ్చాడట. ఆ అగ్నిని కారుతో అట్లా పట్టుకొని తెచ్చి యెషయా పెదాలకు తగిలిచ్చాడట. అక్కడ రాసిన మాట ఏంటంటే, నీ దోషాలు నీ పాపాలు పరిహరింపబడ్డాయి, ప్రాయశ్చిత్తం జరిగింది అన్నాడు. ఇక్కడ మేడగది అనుభవంలో అగ్ని నాలుకల వలె విభాగింపబడి వచ్చి వారి పెదాలకు తగిలిందట. అంటే నోటి మాట వల్ల ఎంతో పాపం ఉంది. ఆ పాపం అనేది కొట్టివేయటంతో వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయా భాషల చేత మాట్లాడారు. ఆయా రకాల భాషలతో మాట్లాడారు. వాళ్ళు ఎంత అద్భుతం ఏంటని చెప్పని అడిగిన వారికి పేతురు లేసి దేవుని మాటలు అందిస్తే వారి హృదయాలు పొడవబడి
వారి హృదయాలు పొడవబడి ఇంచుమించు 3,000 మంది రక్షించబడ్డారు. మరి ఆ 3,000 మంది ఈ 120 మంది యొక్క ఖాతాలో పడ్డట్టేగా, వారికి ఆశీర్వాదం వచ్చినట్టేగా. మరి దేవుని దగ్గర నువ్వు నమ్మకంగా బ్రతుకుతూ, అనేకుల కొరకు మొరపెడుతూ, నిన్ను నువ్వు సరి చేసుకుంటూ, దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఆశీర్వాదం ఇలానే వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆశీర్వాదం ఇలానే వస్తుంది. ఏం చేయకుండా ఏమే నా కుటుంబం, నా భర్త, నేను ఇక ఇంతే అనుకుంటే నీకే ఉపయోగం ఉండదు. నీకు ఎటు నుంచి కూడా ఆశీర్వాదం రాదు. ఎటు నుంచి కూడా ఆశీర్వాదం రాదు నీకు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి. అలాగనే పౌలు భక్తులకు కూడా కొంతమంది ఆడవాళ్ళు సహకారులు అయ్యారట. సహకారులు అయితే పౌలు భక్తుడు అంటున్నాడు, ఆ సహకారుల యొక్క పేర్లు జీవ గ్రంథమందు రాయబడును అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడంటే రాయబడింది? ఆ సహకారుల యొక్క పేర్లు పిలుపు పత్రిక 4వ అధ్యాయం, ఇక్కడ కూడా 2-3 వచనాలు గమనిస్తే ఆ సహకారుల యొక్క పేర్లట జీవ గ్రంథంలో రాయబడ్డాయట. ఎక్కడ సంఘం కట్టిన అనేకులు స్త్రీలు అలా నిలబడేవాళ్ళు. ఎక్కడ సంఘం కనపడ్డా స్త్రీలు అలా దేవుని పాదాల చెంతలో పౌలుతో పాటు ఉన్నటువంటి సహదాసులందరిని అలా ఎత్తిపట్టారు. అయ్యా, మా దాసుని బలపరచు, మా దాసులకు తోడై ఉండయ్యా, ఏ దుర్మార్గుని చేతిలో పడకుండా కాపాడు అని చెప్పని. పత్రికల్లోనే రాసింది ఒక మాట, మేము చక్కగా దేవుని మాట అందించటమే కాదు, ఏ దుర్మార్గుని యొక్క చేతిలో కూడా పడకుండా కాపాడబడినట్లుగా, ప్రభు అనుకున్న పని మా ద్వారా జరుగునట్లుగా మా కోసం ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు చేయగలుగుతారండి ప్రార్థన? సంఘంలో సంఖ్య చూస్తే స్త్రీలదే అధికం. పురుషులేమో సిగ్గుతో ఏదిలే మనం పోయేదని చెప్పని చాలామంది నిర్లక్ష్యపరుస్తారు. నీ భార్య పరలోకానికి పోతే నువ్వు పోయి నిత్య నరకంలో పడతావు. నీకు ఇష్టమేనా? ఆ మధ్యకాలంలో నా స్నేహితుని యొక్క బంధువు బావమరిది వరుస అవుతాడు. అరే, ఆ అమ్మాయి బాప్తీసం పొందిందిరా, నువ్వు కూడా బాప్తీసం పొందా, తాగుడు మానంటే ఏముందిలే బావా, మీ అమ్మాయి పోతుందనుకో పరలోకం, ఆ అమ్మాయి కాలట్ట పట్టుకొని నేను కూడా పోతానంట. నేను కూడా పోతానంట. ఏమైనా సావిత్రి సంగతి, ఎవడు రాగానే నా భర్తను దేశోపోమా కానీ అడ్డం తిరిగి బచ్చలు ఆడటానికి. ఈ మాట ఎప్పుడు చూసినా అంటా ఉంటే ముందు ఆయనే పోయిండు. ఎవరు? బావమరిది అన్నాడు, నా భార్య కాళ్ళు పట్టుకొని నేను పోతా పరలోకం అన్నాడు, ముందు పోయిండు. ఆ అమ్మాయి ఎంచేంది బాగానే. ఇప్పుడు ఈయన ఆడికి పోయిండు, సేవకుడుగా ఒక బంధువుగా చెప్పాడు, అమ్మాయి అబ్బాయి రే మారురా నువ్వు అని చెప్పని. అబ్బే నేను మారేదేం లేదండి, అట్నే పోయిండు. ముందు నరకానికి పోయి పడ్డ. ఇప్పుడు బయట తెచ్చేవాడు ఎవరుండు? ఏసై కూడా తేలేడు బయటకు. రేపొద్దునాడు సువార్త ప్రకటించబడుతుంది, వాళ్ళు మారు మనసు పొందుతారో లేదో అసలైన కేలు కథం తీసే. అవన్నీ అయితో కాదో, ఈ భూమి మీద ఉండగానే నువ్వు సరి చేయబడాలి, ఈ భూమి మీద ఉండగానే నువ్వు సమాధానం పడాలి, ఈ భూమి మీద ఉండగానే దేవుని పాదాలు పట్టుకొని సరైన రీతిగా నీ భక్తి సాధన చేయాలి. అప్పుడెప్పుడో చేస్తున్నది ఇదంటే కుదరదు. అసలు ఆడ ఏముందో నీకు అన్నీ అనవసరం. ఇప్పుడు ఈడ భూమి మీద నీకు ప్రభు ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ను పొడిగిస్తా ఉన్నాడు. నువ్వు సరి చేసుకుంటావని, నీ పద్ధతులు మార్చుకుంటావని, ఇతరుల మీద ఉన్న ద్వేషాన్ని తొలగించుకుంటావని, ప్రభు కోరుకున్నట్టుగా ప్రభు ప్రేమ చేత నింపబడతావని, ఆ ప్రేమతోనే ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తావని, దీవిస్తావని, వారితో నడుచుకుంటావని, వారితో మాట్లాడతావని, వాళ్ళతో కలిసి బ్రతుకుతావని ప్రభు అవకాశం ఇస్తా ఉన్నాడు. కానీ అబ్బేబే ఏం కుదరదు. నేను మాత్రం నా కడుపు నిండా పగబెట్టుకుంటాను ఎవరి మీదైనా. నాకు మాత్రం అవతలోడు ప్రేమతోనే మాట్లాడాల, సమాధానంతోనే మాట్లాడాల. ఎట్ట కుదురుద్ది? నువ్వు ఏం విత్తుతావో అదే పంట కోస్తావు. ప్రభు చెప్పిన మాట ఇది. రహస్యమందుగా చేయబడి మిద్దెల మీద ప్రకటించబడుతుంది అని చెప్పని ఉంది. నువ్వు రహస్యంగా నన్ను ఎవరు చూడలేదంటే మిద్దెల మీద ప్రకటించబడుతుంది. చూస్తానే ఉన్నాడు ఆకాశం అంతా కన్నేసుకొని దేవుడు. ఖచ్చితంగా నీ మీద ఉన్న ముసుగు బీగుతాడు ఖచ్చితంగా.
ఆ రోజు నవ్వులు పాలవటం కంటే రహస్యమందు దేవుని పాదాలు పట్టుకొని ఉపవాసం వేసుకునే సరే, ప్రభువా నన్ను క్షమించు, సరిచేయి, ఈ కఠిన స్వభావాన్ని నా నుంచి తీసివేసి నీ మృదు స్వభావాన్ని నాలో పెట్టు ప్రభువా, క్రొత్త మనసును నాకు ఇవ్వయా. ఎప్పుడో మారు మనసు పొందాను కానీ ఎప్పుడో రక్షణ పొందాను 25 ఏళ్ల క్రితం, ఎప్పుడో 15 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 5 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం రక్షణ పొందాను కానీ నాలో ఇంకా క్రొత్త మనసు లేదు. నేను సరిచేయబడాలి ప్రభు అని చెప్పాను. నేను పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడితే ఖచ్చితంగా ప్రభు కృపనిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు క్రైస్తవ సమాజం మీద దుందుడుకుగా మతోన్మాదులు విచ్చలవిడిగా ఎగిరి పడుతున్నారు. అనేక కారణాలు చూసి సేవకులను, సంఘాన్ని, క్రీస్తును, పరిశుద్ధ గ్రంథాన్ని నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు. ఏదో చేయాలని నడుం బిగించారు. అయితే క్రీస్తు సంఘమా, ఇక్కడ మెయిల్ ఫీమేల్ అనేది తారతమ్యం లేదు. యేసు ప్రభు వారి ఎదుట నువ్వు వధువుగా ఉన్నావు కాబట్టి నీ యొక్క ఒక పురుషుడిగా, ఒక స్త్రీగా నీ బాధ్యత ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి కోసం, సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కోసం, అలాగనే సేవకుల క్షేమం కోసం, పరిచారకులు, సంఘ పెద్దలు, విశ్వాసుల క్షేమం కోసం నడుం బిగించి నువ్వు ప్రార్థన చేయాలా. అయ్యా, దుర్మార్గుల చేతులకు, ఏ దుర్మార్గు చేతులకు కూడా నీ బిడ్డలు చిక్కబడకూడదయ్యా, వారి చేతులు గాయపరచబడకూడదయ్యా, వారి చేతులు హతులు కాకూడదయ్యా. నీవు కోరుకున్నట్టుగా వారు క్షేమాభివృద్ధి కలిగి ఉండాలా, అన్ని విధాల ఆశీర్వాదకరంగా ఉండాలా. నీ రాకడ పర్యాంత వరకు నమ్మకంగా వారు సేవ చేయాలి. వారి సాక్ష్య జీవితాలు కాపాడు, వారి పరిశుద్ధతను కాపాడు. అయ్యా, ఏ దుర్మార్గుడు ఎలా స్కెచ్ చేసి ఏ ఆడపిల్లను ఆ సేవకుడి దగ్గర పంపించి పక్కా ప్లాన్తో చాలా మందిని గతంలో ఇదిగో తండ్రి ఇలా వీళ్ళు తేడాని ముద్రేపించారయ్యా. అలాంటి ఉదంతాలు ఏ దైవజనుడి మీద కూడా జరగకూడదయ్యా. ఏ విశ్వాసి మీద, ఏ పరిచారకుడి మీద, ఏ సంఘ పెద్ద మీద, వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరి మీద కూడా ఇటువంటి తప్పుడు ప్రచారం జరగకూడదని ఎలుగెత్తి నువ్వు మొరపెట్టవలసి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మాట రాసింది, దుర్మార్గుల చేతిలో మేము పడకుండా దేవుడు అనుకున్నటువంటి పని సక్రంగా మేము చేసి దేవుణ్ణి మహిమపరుచున్నట్లుగా మా కొరకు ప్రార్థన చేయడం. ఈరోజు సార్వత్రిక సంఘంలో ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్న ఉదంతాలు మనం గమనిస్తూ ఉన్నాం. కొన్ని వీడియోలు చూసి అయ్యో ఇట్టంట కదా, అయ్యో అట్టంట కదా అని చెప్పుకుంటున్నాం కానీ భారం కలిగి ప్రార్థన చేసావా? ఇంకా భారం కలిగి ఉపవసించి ప్రార్థన చేసావా? అబ్బే, అరుగుల మీద కూర్చొని ముచ్చట చెప్పుకున్నాం కానీ దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసింది లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పాదాలు పట్టుకొని ఖచ్చితంగా వధువు అనే నీవు ఆ వధువులో ఒక పురుషుడిగా, ఒక స్త్రీగా నువ్వు అమర్చబడ్డావు, పిలువబడ్డావు కాబట్టి నీ బాధ్యత. ప్రభు అంటున్నాడు, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ప్రభు సెలవైతే అనేక సమయాల్లో ఆయన అనుమతించిన రీతిని బట్టి ప్రార్థనాపూర్వకంగా ఆయన అందిస్తాడు. కాబట్టి ప్రస్తుతం ఈ సంగతులు గమనించండి. ప్రభు పాదాలు పట్టుకో. ఒక స్త్రీగా కుటుంబంలో నీ బాధ్యత ఏంటో, ఒక స్త్రీగా సంఘంలో నీ బాధ్యత ఏంటో ప్రభు గుర్తు చేస్తా ఉన్నాడు. 2 సంగతులు. దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం. ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావో, ఏ విషయంలో దుందుడుగా అడుగులు వేస్తున్నావో, ఏ విషయంలో మూర్ఖ స్వభావాన్ని కనపరుస్తున్నావో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుంటూ క్షమాపణ అడుక్కొని సరిచేయబడి ప్రభు కృపకు పాత్రులవుదాం. అట్టి కృప, ప్రభు యొక్క మహోచిత కృపను బట్టి మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. శ్రీమంతుడు మా తండ్రి, నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మా ప్రభా, విన్న మాటలు మా హృదయాలు పదిలపరచండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నా, నీ నామాన్ని గణపరుచుకుంటున్నావు. నన్ను మమ్మల్ని ప్రార్థనలు ఎక్కిపిస్తున్న అందరినీ కూడా 2 తిమోతి 1:12 ప్రకారం నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రభా, నీ కృపలో భద్రపరచండి. విన్న వాక్యాన్ని బట్టి ఎవరెవరు ఎలా సరిచేయబడుతున్నారు వారి విషయంలో నీ కార్యములు జరిగించు. అయ్యా, మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడు ప్రభా, నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి యేసునామములో బంధిస్తున్నావు, లయపరుస్తున్నావు. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. అయ్యా, మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసునామమున మహాపునరుద్ధాన శక్తిలో త్వరపెట్ట జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు ప్రభు. నీ కార్యములు జరిగించండి అయ్యా.
నా కోసం మా కోసం ఆ రీతులుగా ప్రార్థించండి అని అడిగిన వాళ్ళు, నీ సన్నిధిలో కానీ ఇంట్లో కానీ మోకరించి మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించంటున్న వాళ్ళు, దైవజనుడు ద్వారా మాకు సంగతి తెలియపరచని అడుగుతున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు అవసరత యేసునామములో తీర్చబడునుగాక. నా కోసం పరిచయం కోసం విన్నదాన్ని బట్టి అనేక రీతులుగా ఉపవసించి మరి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలత లేకుండా ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్ల చేయండి. నీ సేవలు గొప్పగా అభిషేకించి వాడుకోండి ప్రభు. కార్యము జరిగించమని ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలు, అయా ముందున్న ఆరాధనలన్నీ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధనలన్నీ జయకరంగా జరిగి మంచి వాతావరణం దయచేయి. ప్రతి సేవకునికి నాకు మా అందరికీ ప్రయాణంలో క్షేమాన్ని దయచేయి. సమస్త విషయాలు నీ కార్యము జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందిన ప్రతి అక్రత అవసరత పిలుపు 4 పందం ప్రకారం ప్రతి ఒక్కరి విషయం తీర్చమని సహాయం చేయమని యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ దేవా నిన్ను మహిమపరుచుకుంటున్నావు మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, అలాగే నీ ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా పరిచర్యకు, దేవుడిచ్చిన పరిచర్యకి, పరిచర్య ద్వారా జరుగుతున్న సంఘాలకు, చేర్చబడిన సంఘ బిడ్డలకు, అలాగనే వారికి కలిగిన చరస్థిర ఆస్తులు పసిబడిన పెద్దల వరకు అందరికీ, సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలము తోడై ఉండి ప్రభు తన చిత్త ప్రకారం ఆశీర్వదించి మనందరిని ఆయన పనిలో వాడుకొని మన ద్వారా ఆయన మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తం నాకే జయం, ప్రవేశు రక్తం నాకే జయం, ప్రవేశునామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు ఎంత ప్రమాదకరం మంత్రప్రభు, అవన్నీ ఏవైనా సరే వాటన్నిటికి అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. వాటన్నిటి విషయంలో యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము, జయము, జయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ తోడై ఉండి ఆయన మన చేయి పట్టుకొని తన ఆలోచన మాట చొప్పున, ఆత్మ చొప్పున తన నిత్యానుసారమైన మార్గంలో నడిపిస్తూ తన సంతోషం పరిపూర్ణమైనట్లుగా మనందరి పట్ల ఆయన కలిగిన ప్రణాళిక, చిత్తం, అనాది సంకల్పం అది నెరవేర్చి మరి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ప్రభు కృప లాగా మనందరికీ, ఆత్మలకు, సమస్తానికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.